సార్ నేను ఒకటే అంటున్నా, ఈ రోజు ఉత్తరాంధ్ర ఒకప్పుడు వలసల ప్రాంతం. అక్కడ శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, అక్కడి నుంచి వలసలు వచ్చి కూలీలుగా పనిచేసే పరిస్థితి నుంచి ఈ రోజు అక్కడ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నారు. సార్ ఒకటైతే వాస్తవం, అర్ధెకరా భూమి ఎవరికైనా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే ఈ రోజు లక్ష్మణరావు గారు చెప్పినట్టు 20-30 కోట్లు పలికే అవకాశం ఉంది. అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. దాన్ని సార్ ఈ రాష్ట్రంలో, దేశంలో అందరూ కూడా స్వాగతించాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఆయన విజనరీ లీడర్షిప్ ని, అట్లాగే నారా లోకేష్ గారి ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్, ఆయనలో ఉన్న ఒక దూరదృష్టి, ఆ రకంగా ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా సార్ స్వాగతించాలా. రాబోయే రోజుల్లో వచ్చే 30 సంవత్సరాల్లో నారా లోకేష్ గారిని మన భవిష్యత్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించే విధంగా ప్రజలందరూ కూడా స్వాగతించాలా, తోడ్పడాలా. ఆయన్ను పూర్తిగా ఆయనకు మద్దతు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా సార్ నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, అయ్యప్ప గారు మీరు చెప్పండి, ఈ డేటా సెంటర్ వల్ల కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ వల్ల కానీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు వల్ల ఉత్తరాంధ్ర యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఉద్యోగాల పేరుతో సుదూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం తప్పుతుందంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకు అంటే ఏదైతే సోదరులు చెప్పినట్టు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటే, అలాగే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిటికీ కూడా దిగ్గజ ఐటీ సంస్థలన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అలాగే డేటా సెంటర్, డేటా బేస్ అనేది సర్వర్లో స్టోర్ చేస్తారండి. ఆ సర్వర్లకి ఒక హీట్ కన్జ్యూమ్షన్ చేస్తుందండి. దానికి నెట్వర్క్ ఉండాలి, డేటాబేస్ ఎంట్రీస్ ఉండాలి, డేటాబేస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా జాబ్స్ క్రియేట్ అవుతాయండి. ఆ డేటా అనేది అందులో ఒక సర్వర్స్ లో నిక్షిప్తం కావాలి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఖచ్చితంగా, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఖచ్చితంగా అవసరం అండి. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్స్ లోనే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కూడా పనిచేస్తున్నాయి. దీనికి 1000-2000 జాబులు మాత్రమే వస్తాయి అనుకునేది కరెక్ట్ కాదండి. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే బిజినెస్లు ఉన్నాయో వాటి రంగాలు, గూగుల్ కి సంబంధించినటువంటి అనేక డేటా సెంటర్లు అన్నిటికీ కూడా ఈ డేటాబేస్ అనేది మూలం అవుతుందండి. ఇక్కడి నుంచే వాళ్ళు ఎక్కడ ఏం చేసినా సరే ఈ డేటాబేస్ నుంచి నిక్షిప్తం అయి ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని మీద అసంఘటిత రంగ కార్మికులు, అదే నేను చెప్పానండి. ఇప్పుడు ప్లంబర్లు కానీ, వెల్డర్స్ కానీ, ఇప్పుడు ఆ సంస్థ కట్టడానికి ఇప్పుడు 600 ఎకరాల్లో అది కడుతున్నారు డేటా సెంటర్. ఈ సంస్థ నిర్మాణం చేపట్టడానికి భవన నిర్మాణ కార్మికులకి ఇప్పుడు దాదాపు 2-3 సంవత్సరాల పాటు అక్కడ పని దొరుకుతుందండి. అట్లాగే అనేక రంగాలకి సంబంధించినటువంటి ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అలాగే పెయింటింగ్ కానీ, అలాగే గ్లాస్ వర్కర్స్ కానీ అనేక మందికి ఒక రూపకల్పన, ఒక ఇండస్ట్రీ రూపకల్పన జరిగితే ఆ ఇండస్ట్రీని రూపకల్పన చేయడంలో అనేక కార్మికులు భాగస్వామి అవుతారండి. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా మెరుగవుతాయండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ రోజున ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉన్నాయో ఆటోమేటిక్ గా ఇక్కడ విశాఖపట్నంలో ఐటీ సెంటర్లు, ఐటీ ప్రపంచం వస్తే అది ఆటోమేటిక్ గా పక్కన ఉన్నటువంటి ఏదైతే భోగాపురం ఉన్నారు, భోగాపురం పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతాలు విజయనగరం, తగరపు వలస, ఇవన్నీ ఈ ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పుడు తగరపు వలస వరకు కూడా అంటే విజయనగరంలో విశాఖపట్నం యొక్క సిటీ విజయనగరం వైపు కూడా చొచ్చుకుపోతుందండి. తగరపు వలస వరకు కూడా అనేక డెవలప్మెంట్లు, ఒకప్పుడు ఫ్లాట్స్ చాలా అమరావతి కంటే కూడా కొంచెం తక్కువ రేట్లు ఉండేటువంటి ఫ్లాట్స్ ఈ రోజున విశాఖపట్నంలో ఈ హబ్స్ వస్తున్నాయని చెప్పి ఒకసారిగా రియల్ ఎస్టేట్ అమరావతి కంటే కూడా ఎక్కువ మొత్తంలో అక్కడ పెరగడం జరిగిందండి. అట్లాగే వెనకబడిన ఉన్నటువంటి ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడ వంశధార, నాగావళి నదుల్ని అనుసంధానం చేసి అక్కడ పారిశ్రామికంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా రూపకల్పన కూడా జరుగుతుంది. అలాగే రాయలసీమలో కూడా అక్కడ కూడా వలసలు ఉన్నాయి, మనం దాన్ని కూడా చెప్పుకోవాలి. రాయలసీమలో కూడా సోలార్ ఎనర్జీ, సోలార్ సిటీస్ ని ఏదంటే ప్రపంచంలోనే డెన్మార్క్, వెస్టర్స్ అనే కొన్ని కంపెనీల ద్వారా కొన్ని గిగావాట్ల విద్యుత్తుని, సౌర విద్యుత్తుని విదేశాలకు అమ్ముకుంటున్నాయండి. అక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. అట్లాగే క్వాంటమ్ సిటీ ఏదైతే అమరావతిలో, ఇట్లాగా అన్ని వైపులా ఎందుకు ఇప్పుడు ఒక అమరావతి ప్రాంతంలోనే కాదండి, ఒక రాయలసీమ ప్రాంతంలో కాదు, విశాఖపట్నంలోనే కాదు, అన్ని చోట్ల కూడా వలసలు అనేవి ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ కూడా
కొన్ని ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో పంటలు పండక ఒక్క పంట మాత్రం వేసి అక్కడ కూడా వలసలు ఉన్నాయి, రాయలసీమలో వలసలు ఉన్నాయి, ఉత్తరాంధ్ర జిల్లాలో వలసలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి పాలన వికేంద్రీకరణ చేసి డెవలప్మెంట్ వికేంద్రీకరణ చేయటం వల్ల ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఇండివిజువల్ గా డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది 1000 నుంచి 2000 జాబులు అనేది అది నేను ఖండిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ లోనే మొదటి దశలోనే 10 నుంచి 15,000 మంది ఐటీ నిపుణులకి జాబ్ ఉంటుంది. డేటా సర్వర్స్ కానీ, డేటాబేస్ కానీ, నెట్వర్క్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, AWS కానీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ రోజున టెస్టింగ్ కానీ, డెవలప్మెంట్ కానీ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే జరుగుతుందండి. ఏఐ టెక్నాలజీ ద్వారాగానే డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. ఏఐ టెక్నాలజీ ద్వారాగానే ఆటోమేషన్ టెస్టింగ్లు జరుగుతున్నాయి. ఏఐ డెవలప్మెంట్ కానీ, బిజినెస్ రిక్వైర్మెంట్స్ కానీ, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కానీ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగానే జరుగుతున్నాయండి. ఈ రకంగా ఈ డేటా సెంటర్ మీద 1000 నుంచి 2000 జాబులకి ఒక క్వశ్చన్ అండి. 1000 నుంచి 2000 జాబులు వచ్చి ఫలమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు 600 ఎకరాల భూమిని కేటాయించారు? అంటే 1000 నుంచి 2000 వచ్చి జాబులకి ఆ రోజున మీరే కేటాయించారు అంటారు. అది నిజం కాదు. 1000 నుంచి 2000 వచ్చి జాబులకి జగన్మోహన్ రెడ్డి గారు 600 ఎకరాలను ఎందుకు వెచ్చించారు? అది కాదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే 3-4 కంపెనీలు డైరెక్ట్ గూగుల్ అంటే గూగులే పెట్టదండి. గూగుల్ కి అనుబంధంగా ఉండేటువంటి అనేక సంస్థలు, అదాని కానీ ఇవన్నీ కూడా భాగస్వామ్యం అండి. ఆ భాగస్వామ్యంలో భాగంగా వారంతా కూడా వచ్చి అక్కడ డేటా సెంటర్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎప్పుడో ఇప్పుడు మారుమూల పల్లెటూరులో చూసాం కదా, గిరిజన తండాలలో ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం మన పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు కూడా రోడ్లు పడలేనటువంటి ఉత్తరాంధ్ర వాసుల యొక్క చిరకాల అరకు కానీ, అరకు మనం చలివారోత్సవాలు కానీ, అరకుని ఒక పర్యాటక రంగంగా అభివృద్ధి చెందించడంలో కానీ, అలా కందులు దుర్గేష్ గారు పర్యాటక శాఖలో అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇట్లాగా అన్ని చోట్ల కూడా అక్కడ అరకుని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కానీ, అటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉన్నటువంటి టెంపుల్ టూరిజం కానీ, టెంపుల్ సిటీస్ గా డెవలప్ చేయడం కానీ, ఏదైతే అర్చవెల్లి సూర్య భగవాన్ దేవాలయం ఉందో ఇట్లాగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు, ఇలా అన్ని రకాలుగా ఉత్తరాంధ్ర వాసుల యొక్క కళ నెరవేరుతుంది. ఒక ఐటీ హబ్ గురించే కాదండి, అక్కడ ఒక ఐటీ హబ్ పెట్టామనుకోండి, సపోజ్ అక్కడ టూరిజం కూడా డెవలప్ అవుతుందండి. ఎక్కడైతే ఐటీ సిటీ ఉందో అక్కడ టూరిజం కూడా డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అవుతుంది, అలాగే పర్యాటక కేంద్రాలుగా డెవలప్ అవుతుంది. ఆర్కే బీచ్ కానీ ఇవన్నీ కూడా పర్యాటక కేంద్రాలుగా డెవలప్ అవుతాయి. తద్వారా విదేశీయులు మన దేశానికి వచ్చి వాళ్ళు ఈ దేశంలో ఉండేటువంటి పెట్టుబడులు ఎక్కడున్నాయి, పెట్టుబడులు ఎలా పెట్టాలి, పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఏంటనేది చర్చించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే విదేశీయులకి ఏ దేశం అయితే అవకాశాలు కల్పిస్తారో పెట్టుబడులు పెట్టడానికి, ఖచ్చితంగా అక్కడ డెవలప్ అవుతుందండి. ఇప్పుడు ఏదైతే గతంలో చూసాం, TCS చూసాం, టెక్ మహీంద్రా చూసాం, దాంతో పాటు ఈ మధ్యన విప్రో కూడా ఆపరేషన్స్ అన్ని కూడా, విప్రో ఏంటంటే జస్ట్ ఒక డేటా సెంటర్ లా ఉండేదండి విప్రో. ఇప్పుడు విప్రో డెవలప్మెంట్ ఆపరేషన్స్ కూడా మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి విశాఖపట్నంలోనే. ఎందుకంటే గతంలో నేను విప్రోలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ రకంగా టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతూ ఉన్నాయండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నంలో చాలా ఇక్కడ ఇంకొక నానుడు ఉంది. విశాఖపట్నం అనేది కేంద్ర హయాంలో ఉంది, అక్కడ డెవలప్మెంట్ అవ్వట్లేదని. ఇక్కడ నౌకాశ్రయాలు కానీ, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి మౌలిక వసతుల రూపకల్పనలో కానీ, దానిలో భాగంగానే పోలవరాన్ని ఇమీడియట్ గా కంప్లీట్ చేసి కుడికాలువ ద్వారా నీటిని అందించి మరిన్ని డేటా సెంటర్ ఖచ్చితంగా వాటర్ రిసోర్స్ అవసరం, మరిన్ని డేటా సెంటర్లు తీసుకురావాలని దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఈ మొదటి అడుగు భారతదేశంలోనే ఒక మైల్ రాయిలుగా లిఖించబడుతుందండి. అంటే ఒక బెంగళూరు ఐటీ సిటీ ఉందండి, అలాగే చెన్నైలో రామానుజం ఐటీ సిటీ ఉంది, అలాగే పూణే ఉంది. ఎక్కడ కూడా ఈ డేటా, ఇంత పెద్ద డేటా సెంటర్ ఈ ప్రపంచంలోనే డెవలప్ అయినటువంటి బెంగళూరు కానీ, పూణే కానీ, ఇటు చెన్నై కానీ, ఈ ఐటీ సిటీల్లో ఎక్కడా రాలేనటువంటి డేటా సెంటర్ మన ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అండి. ఈ డేటా సెంటర్ ద్వారా మౌలిక వసతులు కూడా పెరుగుతూ ఉంటాయండి. దీని ద్వారా గత 5-6 సంవత్సరాల నుంచి
నోట్ల రద్దు, కరోనా లాంటి విపత్తుల వల్ల దేశవ్యాప్తంగా కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్ రంగానికి పునర్జీవం వస్తుందండి. ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుందో ఆ డెవలప్మెంట్ అయినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జనసాంద్రత పెరుగుతూ ఉంటుంది. తద్వారా అక్కడ మౌలిక వసతులు రూపకల్పనలో భాగంగా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఈ రకంగా మన విశాఖపట్నంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఈ డేటా సెంటర్ వల్ల 1000 నుంచి 2000 కాదు, మొదటి దశలోనే 15,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను బలంగా చెప్తున్నానండి.